మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖ ఎయిర్పోర్ట్కు చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన శ్రీకాకుళానికి వెళ్తారు. ఆయన అక్రమ కేసులో అరెస్ట్ అయి అంపోలు జైల్లో ఉన్న మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజును పరామర్శించనున్నారు. రెడ్ బుక్ రాజకీయ కక్ష సాధింపులు, డైవర్షన్ కుట్రలో భాగంగా అప్పలరాజుపై కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించి వేధిస్తున్న పర్వం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో అప్పలరాజును ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పనున్నారు వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. చూస్తున్నాం, విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి వస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని స్వాగతించడానికి వైఎస్ఆర్సీపీ నాయకులు, పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభిమానులు పెద్ద సంఖ్యలో ఎయిర్పోర్ట్ వద్దకు చేరుకుంటున్న పరిస్థితి. అయితే ఎయిర్పోర్ట్ రోడ్ ఎక్కడ మొదలవుతుందో అక్కడి నుంచి కూడా దాదాపు 4-5 బ్యారికేడ్స్ పెట్టి పోలీసుల ఆంక్షల నడుమ ఎవరిని రాకుండా చేస్తున్న ప్రభుత్వ తాలూకు కుట్రలు కనిపిస్తున్నాయి. వాటన్నింటినీ ఛేదిస్తూ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభిమానులు ఎప్పట్లాగానే ఆయనకు స్వాగతం పలకడానికి ఎయిర్పోర్ట్ వద్దకు చేరుకుంటున్న దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. విశాఖ ఎయిర్పోర్ట్ వద్ద దృశ్యాలు మనకి లైవ్లో వస్తున్నాయి, మనం చూస్తున్నాం. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కూడా అక్కడికి ఇంతకు ముందే చేరుకున్న దృశ్యాలు కూడా కనిపించాయి. ఆయన రావడానికే దాదాపు 20 నిమిషాలు పట్టిందంటూ కూడా ఆయన మాట్లాడిన పరిస్థితి కూడా మనం చూసాం. ప్రజాదరణ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఎంత మేరకు ఉంది అనేది ఎప్పుడు కూడా దాన్ని అణచివేసే ప్రయత్నం, ప్రజలెవరూ కూడా చూడకూడని ప్రయత్నం చేస్తూనే ఉంటుంది ప్రభుత్వం. దాన్ని అన్నిటిని కూడా పటాపంచలు చేస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభిమానులు పెద్ద సంఖ్యలో ఎప్పటికప్పుడు వచ్చే దృశ్యాలు మనం తరచూ చూస్తూనే ఉంటాం. అవే దృశ్యాలు ప్రస్తుతం మనకు కనిపిస్తున్నాయి. పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు అవ్వచ్చు, ఆయన అభిమానులు అవ్వచ్చు, ఎయిర్పోర్ట్కు చేరుకున్నారు. ఆయనకు స్వాగతం పలకడానికి, ఆయనకి అభివాదం చేయడానికి, ఒక్కసారి ఆయన్ని చూడడానికి కూడా తరలి వస్తున్న దృశ్యాలు మనకి తరచూ కనిపిస్తూనే ఉంటాయి. ప్రస్తుతం శ్రీకాకుళం పర్యటన నిమిత్తం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వస్తున్నారు. అక్రమంగా అరెస్ట్ కాబడ్డ డాక్టర్ సీదిరి అప్పలరాజును ఆయన కలుస్తారు. నేనున్నానంటూ ధైర్యం చెప్పే ప్రయత్నం చేయబోతున్నారు. కాసేపటి క్రితమే తాడేపల్లి నుంచి బయలుదేరిన ఆయన ప్రస్తుతం విశాఖ ఎయిర్పోర్ట్కు చేరుకున్నట్టుగా బ్రేకింగ్ అప్డేట్ అందుతోంది. మరి కాసేపట్లోనే ఆయన బయటకు వచ్చే పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. అక్కడి నుంచి రోడ్డు మార్గాన శ్రీకాకుళం జైలుకు వెళ్తారు. ఆయన మిలాఖత్లో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును కలిసి ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తారు. ప్రస్తుతం విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి అందుతున్న దృశ్యాలు మనకి లైవ్ విజువల్స్లో చూస్తున్నాం. విశాఖ నుంచి రోడ్డు మార్గంలో ఆయన శ్రీకాకుళం వెళ్తారు. మరి కాసేపట్లైనా ఆయన బయటకు వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. గతంలో మనం చూసాం, ఎయిర్పోర్ట్ వద్ద మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఆయనకు రావాల్సిన స్పెషల్ ఎగ్జిట్ ఏదైతే ఉంటుందో దాని నుంచి కాకుండా మరో గేట్ గుండా పంపి అభిమానులను ఒకంత అయోమయానికి గురి చేసిన పరిస్థితులు కూడా మనకి కనిపించాయి. అయితే ప్రస్తుతం ఆయన ఏ ఎగ్జిట్ నుంచి వస్తారు అనేది ఇంకా పోలీసులు కానీ ఎయిర్పోర్ట్ స్టాఫ్ కానీ ఇంకా తెలియచేయలేదు. అయితే వైఎస్ఆర్సీపీ శ్రేణులు అవ్వచ్చు, పార్టీ నాయకులు, ప్రజలు, ఆయన అభిమానులు పెద్ద సంఖ్యలో ఎయిర్పోర్ట్ వద్ద వేచి చూస్తున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. అక్రమంగా అరెస్ట్ గావింపబడ్డ మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజుని పరామర్శించడానికి, ఆయనకి ధైర్యం చెప్పడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖ చేరుకున్నారు. ఇక్కడి నుంచి ఆయన రోడ్డు మార్గాన శ్రీకాకుళం వెళ్తారు. ప్రత్యర్థుల ఎదుగుదలను సహించలేక చంద్రబాబు ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతూనే ఉన్న పరిస్థితులు గత 2.5 సంవత్సరాలుగా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. రెడ్ బుక్ విధానాల పేరుతో బలహీన వర్గాలకు చెందిన బలమైన నాయకులను అణగదొక్కే ప్రయత్నం చేస్తూనే ఉంది కూటమి సర్కార్. ఎప్పటికప్పుడు దాన్ని పటాపంచలు చేస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాస్తవాలను బయటకు తెచ్చే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఆయన ప్రస్తుతం కూడా అదే పరిస్థితులు కనిపిస్తున్నాయి. సీదిరి అప్పలరాజుని కలిసిన అనంతరం ఆయన వాస్తవాలను మీడియా ముఖంగా బయటకు చెప్పే అవకాశాలు కూడా ఉన్నాయి. సో అవి బయటకు రాకూడదు, ఆయనకున్న ప్రజాదరణ బయటికి కనిపించకూడదు అంటూ ఎక్కడికక్కడ ఆంక్షల వలయం విధిస్తోంది కూటమి సర్కార్. ఆయన కాన్వాయ్ని కూడా 8 వాహనాలకే పరిమితం చేస్తున్నాం అంటూ కూడా రెస్ట్రిక్షన్ పెడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. గతంలో ఇలాంటి నిబంధనలు ఎన్నిసార్లు విధించినా తండోపతండాలుగా వచ్చిన ప్రజలు వారి అభిమానాన్ని ఆపలేక పోలీసులు చేతులెత్తేసిన నేపథ్యం గతంలో చాలాసార్లు కనిపించింది. అదే సిచ్యువేషన్ ఇప్పుడు కూడా ఉండబోతుంది అంటూ కూడా పార్టీ నాయకులు మాట్లాడిన దృశ్యాలు కూడా ఇంతకుముందు మనం చూసాం. ప్రస్తుతం విశాఖ ఎయిర్పోర్ట్కు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేరుకున్నారు. మరి కాసేపట్లోనే ఆయన బయటకు రాబోతున్నారు. రోడ్డు మార్గాన శ్రీకాకుళం వెళ్తారు. అక్కడ మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును పరామర్శిస్తారు. పెద్ద ఎత్తున పోలీస్ బలగాలు ఏ రకంగా మోహరించి ఉన్నాయో మనకు కనిపిస్తోంది. ఎక్కడికక్కడ రోడ్లు కూడా వచ్చే కార్యకర్తలను అవ్వచ్చు, ప్రజలను, ఆయన అభిమానులను అడ్డుకునే ప్రయత్నం చేస్తూనే ఉంది. వారిని నిర్బంధించే ప్రయత్నం చేస్తూనే ఉంది. టోల్ గేట్ వద్ద పోలీసులు ఏ రకంగా మోహరించారో మనకు కనిపిస్తోంది.
దృశ్యాలు చూస్తున్నాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చారు. ఎయిర్పోర్ట్ బయట దృశ్యాలు లైవ్లో మనకు కనిపిస్తున్నాయి. అందరికీ అభివాదం చేస్తూ ఆయన ముందుకు కదులుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. రైట్, క్షమించాలి, ఇది గన్నవరం. సో మొత్తం మాట్లాడడానికి పార్టీ పరిశీలకుడు హర్ష ఉన్నారు. హర్ష గారు, ఏం జరుగుతుంది? ఎందుకు ఈ స్థాయిలో పోలీసులు ఈ ఆంక్షలు పెడుతున్నారు, అడ్డంకులు సృష్టిస్తున్నారు? కారణం ఏంటి? ఎందుకు ప్రతిపక్ష నాయకుడి దగ్గరికి జనాన్ని రానికుండా అడ్డుకుంటున్నారు? మీరు గడిచిన 2.5 సంవత్సరాలు చూసుకున్నట్లయితే ప్రభుత్వం ఏ కార్యక్రమం చేపట్టినా అధికార ప్రభుత్వం ఫెయిల్యూర్ అవుతూ వచ్చింది. ప్రతి ప్రాబ్లంని కూడా, ప్రతి వైఫల్యాన్ని కూడా క్వశ్చన్ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు ఒక బీసీ నాయకుడిని తన క్యాబినెట్లో ఉన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తన క్యాబినెట్లో ఉన్న నాయకుడిని చూడటానికి వస్తున్నప్పుడు ఇన్ని ఆంక్షలు పెట్టి కనీసం 2 వీలర్స్ కూడా రాకుండా, అలానే జనాలు మొత్తాన్ని భయభ్రాంతులు చేసి దాదాపుగా 1600-1700 మంది ఫోర్స్ని దించి ఇక్కడ ఒక నాయకుడిని అడ్డుకోవడానికి, ఆయన జనాలను కలవకుండా చేయడానికి, ఒక బీసీ నాయకుడిని చూడటానికి ఇన్ని ఆంక్షలు పెడుతున్న ప్రభుత్వం చూస్తుంటే 2 సంవత్సరాల్లోనే అట్టర్ ఫెయిల్యూర్ అయిన ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి అధికార పార్టీ కొమ్ముగాస్తూ, అదేవిధంగా ఒక నాయకుడిని ఎదుర్కోలేక సిస్టమ్ మొత్తాన్ని ఆయన మీద ఉపయోగిస్తూ ఈరోజు జగన్మోహన్ గారిని ఇబ్బందులు క్రియేట్ చేస్తూ ఉన్నారు. ఎటువంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జనాలందరూ కూడా వేల మంది రోడ్డు మీదకి వచ్చి లక్షల మంది సపోర్ట్తో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈరోజు వస్తారు. వచ్చి తన నా కార్యకర్తని, ప్రతి నాయకుడిని కాపాడుకుంటారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరికీ అండగా ఉంటుంది, ప్రజల తరపున పోరాటం చేస్తుందని గౌరవ్ జగన్మోహన్ రెడ్డి గారు పదే చెప్తూ ఉన్నారు. మనతో మాట్లాడడానికి పార్టీ జిల్లా అధ్యక్షుడు కృష్ణదాస్ గారు ఉన్నారు. సార్, ఎందుకు ఈ ఆంక్షలు ఏంటి? ఎందుకు ఒక బీసీ నాయకుడిని పరామర్శించడానికి పార్టీ అధినాయకుడు వస్తుంటే ఇన్ని ఆంక్షలు పోలీసులు ఎందుకు పెడుతున్నారు? ప్రభుత్వం ఎందుకు ఎలాంటి చర్యలకు పాల్పడుతుంది? ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ జాతీయ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ జిల్లాకి మరి ఆయన అనేక రకమైనటువంటి ప్రయోజనాలు చేయడం జరిగింది. ప్రజలందరికీ డైరెక్ట్గా బెనిఫిట్లు అందించే కార్యక్రమం. దానివల్ల ప్రజాదరణ చాలా ఎక్కువగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి. ఈవేళ వీళ్ళు ఎన్ని ఆంక్షలు పెట్టినా పెద్ద ఎత్తున రోడ్డు పైన అతనికి స్వాగతం పలకడానికి స్వచ్ఛందంగా ప్రజలు అన్ని ప్రాంతాల నుంచి రావడం జరిగింది. మరి జైలు దగ్గర రాకుండా ఎక్కడికక్కడ నిర్బంధించి, గ్రామాల నుంచి ప్రతి గ్రామంలో కూడా పోలీసులు నిర్బంధించి ఆయనకి ప్రజాదరణ లేదని చూపించడం కూటమి తాలూకా కుట్రపూరితమైనటువంటి ఆలోచనలు. చంద్రబాబు నాయుడు సహజంగా అతనికి ఉన్నటువంటిది వైనం ఈవేళ దానికి 10 ఎక్కువ చేసి ఈవేళ అడ్డుకోవడం జరుగుతుంది. గ్రామాన్ని కూడా అడ్డుకుంటున్నారు. ఏది ఏమైనా ప్రజలు పెద్ద ఎత్తున ఆయనకి స్వాగతం పలకడానికి రోడ్లపైకి ఇప్పటికే వచ్చి చేరుకున్నారు. అప్పుడే ఈ ప్రాంతానికి రాకుండా పోలీసులు కట్టుదిట్టంగా చాలా దారుణమైన పరిస్థితులు క్రియేట్ చేశారు. ఇది ప్రజాస్వామ్యంలో చాలా ప్రజల అభిప్రాయానికి వ్యతిరేకమైనటువంటి నిర్ణయాలు. ఇటువంటి నిర్ణయాలను చేసిన ప్రభుత్వాలన్నీ కూడా కుప్పకూలిపోయిన సంఘటనలు గతంలో జరిగాయి. సో మనం చూస్తూ ఉన్నాం, ఒకరిద్దరు వచ్చే నాయకుల కోసం అయితే మరి ఎందుకు ఈ స్థాయిలో పోలీసులను పెట్టాల్సినటువంటి అవసరం అనేది కూడా చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది. శ్రీకాకుళం నుంచి ఈ జైలు వరకు దాదాపు 7 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఆ 7 కిలోమీటర్లోనే 7కు పైగా చెక్ పోస్టులను పెట్టారు. అక్కడ కూడా పోలీసులు ఉన్నారు. ప్రతి వాహనాన్ని చెక్ చేయడంతో పాటు ఏ వాహనాన్ని ఇటువైపు రానియకుండా అడ్డుకునేటువంటి ప్రయత్నం. కనీసం మీడియా వాళ్ళు వస్తున్నా కూడా మీడియాని పూర్తి స్థాయిలో చెక్ చేసి పంపించేటువంటి పరిస్థితి. ఈ స్థాయిలో అడ్డంకులు అయితే ఇక్కడ కొనసాగుతూ ఉన్నాయి. ఏదేమైనా మరికొద్దిసేపట్లో వైఎస్ జగన్ ఇక్కడ రాబోతున్నారు. జిల్లా జైల్లో ఉన్నటువంటి తన పార్టీ నాయకుడు సీదిరి అప్పలరాజుని వైఎస్ జగన్ పరామర్శించబోతూ ఉన్నారు. రైట్, చూస్తున్నాం. కాసేపటి క్రితం తాడేపల్లి నుంచి బయలుదేరిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ కనిపిస్తోంది. మరోవైపు సీదిరి అరెస్టు దృశ్యాలు కూడా చూడొచ్చు. అక్రమంగా తన కొడుకు ప్రమాదవశాత్తు ఒక యాక్సిడెంట్, అనుకోకుండా జరిగిన యాక్సిడెంట్ని దాన్ని ఒక మర్డర్ కేసుగా చిత్రీకరిస్తూ దాంట్లో సీదిరి అప్పలరాజును అక్రమంగా అరెస్ట్ చేసిన నేపథ్యం ప్రస్తుతం మనకు కనిపిస్తోంది. ఇదే అంశంలో ఆయనకు భరోసా ఇవ్వడానికి, సో ప్రభుత్వంపై పోరాటం చేయడానికి మేము మీతో ఉన్నామంటూ ఒక భరోసానివ్వడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీకాకుళంలో పర్యటిస్తూ ఉన్నారు. ఇవాళ సీదిరి అప్పలరాజుని ములాఖత్లో కలిసి ఆయనకి ధైర్యం చెప్పనున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అయితే ఈ పర్యటనను అడ్డుకోవడానికి కూటమి సర్కార్ చేయని ప్రయత్నం లేనట్టుగా కనిపిస్తోంది. పెద్ద ఎత్తున పోలీసులు బలగాలని మోహరిస్తూ ఎక్కడికక్కడ వైఎస్ జగన్మోహన్ కాన్వాయ్ని కుదించే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి. అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తున్నారంటే వచ్చే ప్రజాదరణను ప్రజలు చూడకూడదు, బయట ఏ మాధ్యమాల్లో కూడా కనపడకూడదు అనే కుటిల ప్రయత్నం చేస్తూనే ఉన్న సిచ్యువేషన్ మనం చూస్తూ ఉంటాం. ప్రస్తుతం అదే దృశ్యాలు మళ్ళీ కనిపిస్తున్నాయి. తాడేపల్లి నుంచి ఆయన బయలుదేరిన దృశ్యాలు ఒక బాక్స్లో, తర్వాత సీదిరి అరెస్ట్ దృశ్యాలు, అలాగే జిల్లా జైలు వద్ద ఎంత పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారో కనిపిస్తోంది. మరోవైపు పోలీసు అక్రమ నిర్బంధాలు టోల్గేట్ వద్ద, అలాగే ఎక్కడికక్కడ అభిమానులను అడ్డుకునే ప్రయత్నం చేయటం, ఎయిర్పోర్ట్ వద్దకి ఎవరు రాకుండా చేసే ప్రయత్నాలు చేస్తున్న సిచ్యువేషన్ మనకి విశాఖ నుంచి అందుతున్న దృశ్యాల్లో కనిపిస్తూ ఉన్నాయి.